ఎక్స్పెండ్ ద ఎక్స్పెన్షన్ 4x ప్లస్ 5y హోల్ పవర్ ఆఫ్ 7. ఇప్పుడు మనం దీన్ని వాల్యూ అనేది కనుక్కుంటాం ఓకే. కానీ ఇక్కడ మనం బైనామియల్ థీరం ఉపయోగిస్తాం ఓకే. కానీ దీనికి డిఫరెంట్ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఎందుకు ఏంటి అనేది చెప్తాం. మామూలుగా మన ప్రాబ్లం బైనామియల్ ఫార్ములా ప్రకారం వెళ్ళిపోదాం. ఓకే, సొల్యూషన్ గివెన్ ద 4x ప్లస్ 5y హోల్ పవర్ ఆఫ్ 7. ఏ వాల్యూ ఎంత 4x కదా, బి వాల్యూ ఎంత 5y, n వాల్యూ ఎంత ఇక్కడ చూడండి, n వాల్యూ ఎంత 7. నేను చెప్పడం జరిగింది బైనామియల్ థీరంలో ఈ ఫార్ములా ఉపయోగించు, కానీ రెండు కండిషన్లు చెప్పడం జరిగింది. ఫస్ట్ కోఎఫిషియంట్ రాయండి, తర్వాత ఏ తగ్గించుకుంటూ వెళ్ళండి, తర్వాత బి అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఆటోమేటిక్లీ ఫార్ములా అనేది వచ్చేస్తుంది. మీరు కన్ఫ్యూజ్ అయ్యి అది ఏ వాల్యూ మళ్ళీ ఎన్నులో 7-1 అక్కడ పవర్ లో స్టెప్స్ ఎక్కువ అవుతుంది, కండిషన్స్ ఎక్కువ అవుతుంది, క్యాలిక్యులేషన్ ప్రాబ్లం రావచ్చు, ఏ విధమైన ప్రాబ్లం రావచ్చు. ఒక్క నంబర్ తప్పు రాసిన మీకు ప్రాబ్లం అనేది మొత్తం తప్పుతుంది. కాబట్టి ఈ ఫార్ములా అంటే ఏంటో అర్థం చేసుకో, ఈజీగా అర్థమైపోతుంది. నేను ఇంట్రొడక్షన్ క్లాస్ లో పర్ఫెక్ట్ గా చెప్పడం జరిగింది దానికోసం. ఓకే, ఇక్కడ చూడండి మరి ఫార్ములా అప్లై చేద్దాం. ఎందుకు అప్లై చేస్తాం ఆ ఫార్ములా అంటే ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి మనకి బైనామియల్, కాబట్టి దాని వాల్యూ అనుకోవాలంటే ఆ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. 4x 5y హోల్ పవర్ ఆఫ్ 7. ఫస్ట్ నేను ఏం చెప్పాను, కోఎఫిషియంట్ లో రాసుకోవాలి. అంటే NC0 కదా మనకి, NC0 NC1 NC2 అవి మన కోఎఫిషియంట్లు. కాబట్టి వాటి వాల్యూ n అంటే ఎంత ఇక్కడ మనకి 7 కాబట్టి 7C0, తర్వాత 7C1, తర్వాత 7C2, తర్వాత 7C3, తర్వాత 7C4, తర్వాత ప్లస్ 7C5, తర్వాత 7C6, తర్వాత 7C7 అన్నమాట. ఓకే, 7C7 వరకు. ఓకే, క్లియర్. ఇప్పుడు దాని వాల్యూస్ అనేవి మనం రాసుకోవాలి 7C7 వరకు. ఓకే, కోఎఫిషియంట్ రాసేసాం 0 1 2 3 4 5 6 7. n అంటే ఎంత మనకి 7 కాబట్టి 7 అనేది అప్లై చేసుకుంటూ వెళ్ళాం. ఇదంతా రాసిన తర్వాత ఇది ఫస్ట్ స్టెప్, మొత్తం 3 స్టెప్పులు చెప్పినాను. ఓకే, రెండో స్టెప్ ఏంటంటే ఏని డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏం చేయాలి, ఏని డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి 4x కదా. ఓకే, 4x అంటే ఏది ఎక్కడి నుంచి డిక్రీజ్ చేయాలి, n నుంచి 0 వరకు. అదే బి వాల్యూ అయితే 0 నుంచి n వరకు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఏ వాల్యూ n నుంచి 0 వరకు డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి దాని పవర్ ని. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు n ఎంత మనకి 7 కదా, 7 నుంచి అంటే 7 6 5 4 3 2 1 0 వరకు డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, దాని పవర్ ని. తర్వాత 4x 6, తర్వాత 4x 5, తర్వాత 4x 4, తర్వాత 4x హోల్ పవర్ ఆఫ్ 3, 4x హోల్ పవర్ ఆఫ్ స్క్వేర్, తర్వాత 4x హోల్ పవర్ ఆఫ్ 1, తర్వాత 4x 0 అనేది మనకి రాదు. ఎందుకంటే చూడండి, ఎందుకు రాదు అంటే మనకి 4x హోల్ పవర్ ఆఫ్ 0 ఆన్సర్ ఎంత 1. ఏ పవర్ ఆఫ్ 0 ఆన్సర్ ఎంత చెప్పాను నేను 1 అని చెప్పడం జరిగింది. అంటే ఏ పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అయినప్పుడు మనం లాస్ట్ లో ఆ వాల్యూ అనేది రాయం 1 అన్నమాట. ఓకే, క్లియర్. ఫస్ట్ లో మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఇక్కడ బి వాల్యూ రాదు, ఇక్కడ ఏ వాల్యూ రాదు. తర్వాత ఇప్పుడు ఏ అయిపోయింది కదా, ఇప్పుడు బి వాల్యూకి వద్దాం. బి వాల్యూ ఏం చేయాలి, 0 నుంచి n వరకు ఇంక్రీజ్ చేయాలి. n అంటే ఎంత మనకి పవర్ అంటే 7 వరకు ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం లో బి వాల్యూ ఏం చేయాలి, 0 నుంచి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. 0 1 ఇక్కడ 0 బి పవర్ ఆఫ్ 0 అనేది వస్తుంది, కానీ మనకు 1 అవుతుంది కాబట్టి దాని వాల్యూ రాయం. కాబట్టి 1 ఇక్కడ 0 అయిపోయింది. అంటే బి పవర్ ఆఫ్ 1, తర్వాత బి పవర్ ఆఫ్ స్క్వేర్, తర్వాత బి పవర్ ఆఫ్ 3, తర్వాత బి పవర్ ఆఫ్ 4, తర్వాత బి పవర్ ఆఫ్ 5, తర్వాత బి పవర్ ఆఫ్ 6. ఓకే, బి వాల్యూ ఎంత 5 7 కాబట్టి బి పవర్ ఆఫ్ 7. ఓకే, ఇక్కడ చూడండి ఫార్ములా NCN బి పవర్ ఆఫ్ n, NCN బి పవర్ ఆఫ్ n. చూడండి n అంటే 7, బి వాల్యూ 5 7. ఓకే, క్లియర్. మరి ఇప్పుడు మరి ఈ వాల్యూస్ అన్నిటిని ఇప్పుడు ప్రతి ఒక్కదానికి అప్లై చేయాలంటే అప్లై చెయ్యక్కర్లేదు. ఎందుకంటే ఆ వీడియోలో మీరు అప్లై చేసి మొత్తం చేశారు కదా, మరి ఈ వీడియోలో ఎందుకు వద్దు అంటున్నారంటే ఇక్కడ మీరు కోఎఫిషియంట్లు గమనిస్తే, మీరు ఒకసారి కోఎఫిషియంట్లు గమనియండి, మనకి వేరియబుల్స్ గమనియండి ఏముంటాయి.
ఎక్స్ వై ఉండే, చూడండి ఎక్స్ వై ఉండే. ఇప్పటి వరకు మీరు ఒక్కసారి మీరు వీడియో కన్నా ఫాలో అవుతుంటే కన్నా ఖచ్చితంగా, అంటే కొందరు ఉంటారు అబ్బా ఆ నోట్స్ పర్ఫెక్ట్ గా రాసుకొని చెప్పిన దాని ప్రకారం, అంటే వీడియోలు చెప్పిన ప్రకారం రాసుకుంటుంటారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు ఒక్కసారి అంటే ఏంటి, ఎక్సైజ్ 7.7 ఫస్ట్ క్వశ్చన్ నుంచి రండి. ఎక్స్ వాల్యూ రావడం జరిగింది. ఇక్కడ మాత్రమే ఎక్స్ వై వాల్యూ రావడం జరిగింది. అంటే ఇప్పుడు మనకు ఒక్క వేరియబుల్ తో మాత్రమే ప్రాబ్లం అనేది చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు రెండు వేరియబుల్స్ ఉన్నాయి ఎక్స్ వై. అంటే చూడండి అంటే ఆ నంబర్లు రెండు ఉంటాయని చెప్పట్లేదు. ఇగో వేరియబుల్స్ గమనియండి. అక్కడేమో ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఫిఫ్త్ క్వశ్చన్ వరకు ఎక్స్ తోనే మనము ప్రాబ్లమ్స్ అనేది చేస్తాం. కానీ ఇక్కడ రెండు వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ వై ఉన్నాయి. కాబట్టి ఇలాంటప్పుడు క్యాలిక్యులేషన్ అనేది క్యాన్సల్ మనకు సమ్ము చేయాలి. ఇదంతా సమ్ము చేసేది అండి. సమ్ము ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ ఉంది అనుకో, మనం ఏం చేస్తాం 2x అని రాసేస్తాం. ఓకే క్లియర్. కానీ ఇక్కడ ఎక్స్ వై ఉంటే దీన్ని సమ్ము చేయాలంటే ఎలా సమ్ము చేస్తావు కదా, కుదరదు ఇది కదా. ఎక్స్ ప్లస్ వై కలుపుంటే ఎలా కలుపుతావు నువ్వు? ఏదో ఒక్క వాల్యూ అయితే మొత్తం ఉంటే y ప్లస్ 5 2y. ఓకే క్లియర్ అయిపోతుంది. కానీ ఇలా మనం సమ్ము చేయలేం కాబట్టి దానికోసం ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఓకే, అంటే ఇప్పుడు వీటి వాల్యూస్ అన్ని మనం కలపాలి. ఓకే, మనం ఇంట్రడక్షన్ క్లాస్ లో మాట్లాడడం వీటి వాల్యూస్ అన్ని సమ్ము చేస్తేనే మనకి దీని వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా దీని వాల్యూనే కనుక్కోవాల్సింది. కాబట్టి మనం ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఎందుకు ఉపయోగిస్తాం అని అంటే మనకి రెండు వేరియబుల్స్ ఉంది. ఈ రెండు వేరియబుల్స్ లో ఉన్నప్పుడు మనకి వాటి వాల్యూస్ అనేవి అప్లై చేసినప్పుడు మనకి పక్కా అంటే వస్తుంది. కానీ మనం ఎక్స్ వై కలపలేం. రెండో అవి వేరియబుల్స్ ఇవి వేరియబుల్స్ కాబట్టి కలపలేం. ఏదో ఒక్క వేరియబుల్ అంటే మొత్తం కలిపేస్తుంటుంది. కాబట్టి ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. చూడండి ఇక్కడ ఏ బదులు ఎక్స్ ఉంది, బి బదులు వై ఉంది, అంతే, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకే, ఇప్పుడు ఆ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం. అంటే 4x ప్లస్ 5y హోల్ పవర్ ఆఫ్ n. ఇగో చూడండి ఎక్స్ వాల్యూ, ఇప్పుడు ఇది ఎక్స్ వాల్యూ ఇది వై వాల్యూ అప్లై చేసేసాను. ఈక్వల్ టు సిగ్మా. అలా ఏంది మన సిగ్మా అంటే సమ్ అని అర్థం. అంటే వీటినన్నింటినీ టర్మ్స్ చేస్తే మనకి దీని వాల్యూ వస్తుందని ఇంట్రడక్షన్ క్లాస్ లో మాట్లాడినాం. ఓకే క్లియర్. ఎందుకు ఏం కదా అని మాట్లాడినాం. అంటే వీటినన్నింటినీ సమ్ చేయాలి కాబట్టి సిగ్మా ఎక్కడి నుంచి 6 నుంచి, అంటే 0 నుంచి మళ్ళీ ఎంత వరకు ఉంది 7 వరకు ఉంది. అంటే ఆ వాల్యూస్ అన్ని కోఎఫిషియెంట్స్ అన్ని మనము సమ్ అనేది చేయాలా, ఏది సమ్ చేయాలి, బి వాల్యూస్ సమ్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే వీటిని అన్నింటినీ కలుపుతాం. అందుకు సిగ్మా అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఆర్ ఈక్వల్ టు 0. అవును, ఆర్ ఎంత ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి 0 నుంచి స్టార్ట్ అయింది. ఎన్ అంటే ఎంత మనకి, ఇక్కడ చూడండి ఎన్ అంటే ఎంత మనకి 7 కదా, 7. ఓకే, ఎన్సిఆర్ ఎన్ అంటే ఎంత మనకి 7 కదా, 7 సిఆర్. ఆర్ వాల్యూ ఎంత, ఇక్కడ ఆర్ వాల్యూ రాసేసేది. ఎందుకన్నా ఆర్ వాల్యూ రాస్తాం అంటే ఆర్ అనేది మనకి 0 నుంచి 7 n వరకు వెళ్తుంది కాబట్టి ఆర్ వాల్యూ అలాగే ఉంటుంది. ఆర్ వాల్యూ ఎందుకన్నా నువ్వు రాయట్లేదు అంటే ఇక్కడ చూడండి ఆర్ వాల్యూ ఈక్వల్ టు 0 నుంచి ఎంత వరకు 7 టర్మ్స్ వరకు. ఓకే క్లియర్. నువ్వు ఇప్పుడు ఆర్ వాల్యూ మనకు ఒకటి ఉంది, ఆర్ వాల్యూ చూడండి 0 1 2 3 4 5 6 7 వరకు ఉన్నాయి. కాబట్టి 0 నుంచి 7 వరకు రాసేసాం కాబట్టి ఆర్ వాల్యూ అలాగనే రాయండి. ఇంటూ ఎక్స్, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత మనకి 4x కదా, 4x. తర్వాత ఎన్ మైనస్ ఆర్, ఎన్ అంటే ఎంత మనకి 7 కదా, 7 మైనస్ ఆర్. ఆర్ వాల్యూ ఎందుకు రాయట్లేదు మనం అంటే 0 నుంచి 7 వరకు ఉంది కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ లో రాసిన దాని వాల్యూ. ఓకే, ఇంటూ వై హోల్ పవర్ ఆఫ్ వై వాల్యూ ఎంత మనకి ఇక్కడ చూడండి వై వాల్యూ ఎంత 5 7 కదా, 5 7 హోల్ పవర్ ఆఫ్ ఆర్. ఇంకా అయిపోయింది ఆన్సర్. ఇంకా అంతే, ఏం లేదు. వాటినన్నింటినీ సమ్ చేసి దీని వాల్యూ కనుక్కోవాలి. కానీ మనకి ఇక్కడ రెండు వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. అలా ఈ ఫార్ములా ఒకటేనంటే అవును ఒకటే. ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసి సమ్ చేస్తాం. ఇక్కడ డైరెక్ట్ అనేది ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాటిని అన్నింటినీ కలపాలి కదా మన కండిషన్ ప్రకారం. ఒకవేళ కలపడం ఇంకా వీలు కాలేదంటే మనం ఈ ఫార్ములాని డైరెక్ట్ అనేది అప్లై చేస్తాం. ఇవన్నీ దీనికి సంబంధించి మనం ఏమి కొత్తగా ఏం తయారు చేయట్లేదు. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. హలో, ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 7.8 నుండి సెక్షన్ 1 నుండి 7th క్వశ్చన్ అనమాట. సేమ్ ఇందాక ప్రాబ్లం 6th క్వశ్చన్ ఎలా చేసామో అలాగే ఇంకా తొందరగా అయిపోతుంది రండి ఇది. ఎందుకంటే ఫస్ట్ దే కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువైంది. ఓకే, గివెన్ ద ఏముంది 2/3x ప్లస్ 7/4y హోల్ పవర్ ఆఫ్ 5. అంటే ఇప్పుడు దీని వాల్యూ అనేది కనుక్కోవాలి. ఓకే, మరి ఇందులో ఏ వాల్యూ ఎంత మనకి 2/3x ఎలా కనుక్కుంటాం? అవి రెండు సపరేట్ గా ఉన్నాయి. దేని డివైడ్ చేస్తుంది మనకి ప్లస్ అనేది ఆ రెండింటిని సపరేట్ చేసేస్తుంది కాబట్టి ఇది ఏ వాల్యూ ఇది బి వాల్యూ.
ఓకే అంటే బి వాల్యూ ఎంత 7/4y n వాల్యూ ఎంత 5 కదా పవర్ n అంటే ఏంది పవర్ అదే గుర్తు పెట్టుకోండి ఓకే ఇప్పుడు ఏం చేస్తాం ఇంకా ఫార్ములా అప్లై చేస్తాం ఓకే ఫార్ములా అప్లై చేసిన తర్వాత ఇంకా మొత్తం సమ్ అనేది చేసేస్తాం ఓకే ఇక్కడ చూడండి 2/3x ప్లస్ 7/4y హోల్ పవర్ ఆఫ్ 5 నేను చెప్పడం జరిగింది ఫస్ట్ ఏం రాసుకుంటారు కోఎఫిషియంట్ లో రాయండి ఎక్కడి నుంచి 5 n పవర్ ఎంత వాడాలి 5 నుంచి అంటే 0 నుంచి 5 వరకు రాసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూడండి nc 0 కదా ఫస్ట్ మనకి n అంటే ఎంత ఇక్కడ 5c 0 తర్వాత 5c తర్వాత 5c1 తర్వాత 5c2 తర్వాత 5c3 తర్వాత 5c4 తర్వాత 5c5 వరకు 5 వరకు రాసుకుంటూ వెళ్ళాలి ఓకే క్లియర్ చూడండి n వాల్యూ ఏమో 5 మనకి 0 1 2 3 4 5 దీని ప్రకారం nc0 nc1 nc2 అవి రాసిస్తాం కోఎఫిషియంట్ లో తర్వాత ఏం చేయాలి a ని డిక్రీజ్ చేసుకుంటా ఏం చేయాలి డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడి నుంచి n నుంచి b వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి 0 నుంచి n వరకు ఓకే క్లియర్ a వాల్యూ ఎంత మనకి 2/3x హోల్ పవర్ ఆఫ్ 5 చూడండి a పవర్ ఆఫ్ n a ఎంత మనకి ఇక్కడ 2/3x ఓకే పవర్ పైన ఏముంది మనకి n కదా n వాల్యూ ఎంత 5 అప్లై చేసేసారు ఇప్పుడు ఎలా రాయాలి ఆ a ని డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడి నుంచి n నుంచి చేసామబ్బా ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ ఇంకా n నుంచి డిక్రీజ్ చేయాలి n ఎంత వచ్చింది 5 కదా తర్వాత ఏమొస్తుంది 4 అంటే 2/3x హోల్ పవర్ ఆఫ్ 4 తర్వాత 2/3x హోల్ పవర్ ఆఫ్ 3 తర్వాత 2/3x హోల్ పవర్ ఆఫ్ స్క్వేర్ తర్వాత 2/3x హోల్ పవర్ ఆఫ్ 1 ఇక్కడ 2/3 హోల్ పవర్ ఆఫ్ 2/3x మనకు వస్తుంది 0 వస్తుంది కానీ ఇక్కడ n నుంచి 0 వరకు వెళ్ళాలి కదా 0 వస్తున్నప్పుడు మనకి ఏమవుతుంది a పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అదే చెప్తున్నాను a అనేది లాస్ట్ లో రాదు ఇక్కడ b అనేది ఫస్ట్ లో రాదు అది గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి b వాల్యూ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి b వాల్యూ ఎలా అప్లై చేయాలి n 0 నుంచి n వరకు ఇంక్రీజ్ చేయాలి n అంటే ఎంత 5 కదా అంటే 0 నుంచి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఫస్ట్ లో b 0 ఉంటుంది అయిపోతుంది ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవుతుంది b అంటే 7/4y హోల్ పవర్ ఆఫ్ 1 తర్వాత 7/4y హోల్ పవర్ ఆఫ్ స్క్వేర్ ఇగో 0 ఉంటుంది ఇక్కడ 0 చేస్తే దాని ఆన్సర్ 1 అవుతుంది 2 3 b వాల్యూ పెంచుకుంటూ వెళ్తాం ఎక్కడ వరకు n వరకు n అంటే ఎంత 5 7/4y హోల్ పవర్ ఆఫ్ 3 తర్వాత 7/4y హోల్ పవర్ ఆఫ్ 4 తర్వాత 7/4y హోల్ పవర్ ఆఫ్ 5 చూడండి 5 5 5 ncn ఓకే bn కదా n ఎంత 5 b వాల్యూ ఎంత 7/4y ఇంకా 5 అయిపోయింది ఓకే ఇలా అప్లై చేయాలి కానీ ఇక్కడ నేను అదే చెప్పాను ఇందాక క్వశ్చన్ ఏం చెప్పాను మనకి ఈ రెండు టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనకి వాటిని సమ్ చేయడం కుదరదు కాబట్టి మనం ఏం చేస్తాం ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం ఓకే ఇక్కడ x వాల్యూ ఎంత మనకి 2x x కాబట్టి 2/3x ప్లస్ తర్వాత y వాల్యూ ఎంత 7/4y హోల్ పవర్ ఆఫ్ n కదా n అంటే ఎంత 5 ఇదే రాస్తానబ్బా దీన్ని సమ్ చేస్తాం అంతే ఇంకేం లేదు ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాం ఇందాక క్లారిటీగా చెప్పినాను ఇంకా మళ్ళీ వద్దు ఓకే n వాల్యూ n ఎంత మనకి 5 కదా 5 r వాల్యూ ఎంత ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 0 నుంచి 0 ఓకే ncr n ఎంత మనకి ఇక్కడ 5 c r వాల్యూ ఎంత r 0 నుంచి 5 వరకు కాబట్టి ఇంకా r ని అలాగనే రాసేస్తాం ఓకే ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ r n ఎంత 5 కదా 5 మైనస్ r ఇంటూ తర్వాత y సారీ ఇక్కడ x వాల్యూ ఎంత మనకి ఇక్కడ x ఉంది కదా ఇక్కడ x వాల్యూ ఎంత 2/3x హోల్ పవర్ ఆఫ్ n మైనస్ r n ఎంత మనకి 5 కదా 5 మైనస్ r ఇంకా అలాగనే ఉంటుంది r ఆల్రెడీ ఇక్కడ నుంచి రాస్తాం ఎందుకంటే r వాల్యూ చూడండి 0 1 2 3 4 5 6 5 వరకు ఉంటాయి కాబట్టి మనం అన్నిటి రాయలేము కాబట్టి 0 నుంచి 5 వరకు అని చెప్పడం జరుగుతుంది ఓకే ఇంటూ y వాల్యూ ఎంత మనకి 7/4y హోల్ పవర్ ఆఫ్ r r అనేది డైరెక్ట్ అలాగే రాస్తాం అయిపోయింది ఆన్సర్ ఇంకా అంతే ఏం లేదు వాటిని అన్నింటినీ సమ్ చేయాలి మన రూల్ ప్రకారం
కానీ ఇక్కడ సమ్ చేయాలంటే వేరే వేరే వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి దానికి సపరేట్ దీని ఫార్ములా ఇది ఒకటే అవుతుంది. ఏమంటే దీన్ని షార్ట్ కట్ లో మనం దీన్ని ఉపయోగించేస్తాం అనమాట. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. 7.a లో ఎక్సైజ్ 7.a లో సెక్షన్ 1 లోని 8th క్వశ్చన్. ఎక్స్పాండ్ ది ఎక్స్పెన్షన్ 2p/3 - 3q/7 హోల్ పవర్ ఆఫ్ 6 అంటే దీని వాల్యూ కనుక్కోవాలి. కనుక్కునే ముందర ఇక్కడ గమనించండి, ఇప్పటి వరకు మనం ప్లస్ చేసాం, మైనస్ ఉంది. మనకు బైనామియల్ థీరం లో మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలా? మైనస్ ప్లస్ అనేది అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, గివెన్ ద 2p/3 సొల్యూషన్ మైనస్ 3q/7 హోల్ పవర్ ఆఫ్ 6. ఏ వాల్యూ ఎంత మనకి? 2p/3. బి వాల్యూ ఎంత? 3q/7. ఎన్ వాల్యూ ఎంత? 6. ఓకే, వాల్యూస్ అయిపోయినాయి. క్లియర్? ఇప్పుడు చూడండి, ఫార్ములా అప్లై చేసేద్దాం. ఇంకా NC0 అది ఫస్ట్ కోఎఫిషియంట్ రాసుకుంటూ వెళ్ళిపోండి. NC0 తర్వాత NC1 తర్వాత NC2. ఎన్ అంటే ఎంత వాల్యూ మనకి? 6 కాబట్టి 6 అప్లై చేసుకుంటూ వెళ్తాం 6 వచ్చేంత వరకు. ఓకే, ప్లస్ నేను తర్వాత చెప్తాను. 6C3 తర్వాత ప్లస్ 6C4 తర్వాత 6C5 తర్వాత ప్లస్ 6C6. ఓకే, క్లియర్. అదే ఫార్ములాలో మనకి ఏం చెప్పాను? ఒకటి మైనస్ ఒకటి ప్లస్, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కదా. ఫస్ట్ ఏం వస్తుంది మనకి? మైనస్, తర్వాత ప్లస్, మైనస్ ప్లస్, ఇక్కడ మైనస్. ఓకే, తర్వాత ప్లస్. ఓకే, క్లియర్. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చిన టర్మ్స్ మైనస్ గా ఉందనుకో మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఏ వాల్యూ కదా, ఏ వాల్యూ ఏం చేయాలి? డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడి నుంచి? ఎన్ నుంచి 0 వరకు. ఎన్ అంటే ఎంత? 6 కదా, అంటే 2p/3 6. ఓకే, క్లియర్. తర్వాత ఇక్కడ చూడండి, తర్వాత ఏమొస్తుంది? 5 వస్తుంది. 2 3 హోల్ పవర్ ఆఫ్ 5 డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 2p/3 హోల్ పవర్ ఆఫ్ 4, 2p/3 హోల్ పవర్ ఆఫ్ క్యూబ్, తర్వాత 2p/3 హోల్ పవర్ ఆఫ్ స్క్వేర్, తర్వాత 2p/3 హోల్ పవర్ ఆఫ్ 1. తర్వాత ఏమొస్తుంది? 2p/3 0 వస్తుంది. చెప్పాను కదా, ఏ పవర్ ఆఫ్ 0 ఆన్సర్ ఎంత? 1. కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి రాయం. అది చెప్తున్నా, ఫస్ట్ లో బి రాదు, లాస్ట్ లో ఏ రాదు. ఓకే, తర్వాత ఇప్పుడు బి వాల్యూ ఏం చేయాలి? ఇప్పుడు మనము 0 నుంచి n వరకు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ బి ఏమొస్తుంది మనకి? బి వాల్యూ వస్తుంది B0. దాని ఆన్సర్ ఏమవుతుంది? 1 అవుతుంది. కాబట్టి ఫస్ట్ దాంట్లో మనము బి వాల్యూ రాయం. తర్వాత ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. 0 తర్వాత 1 వస్తుంది, అంటే 3q/7 1, తర్వాత 3q/7 2, తర్వాత 3q/7 3, తర్వాత 3q/7 4, 3q/7 హోల్ పవర్ ఆఫ్ 5, తర్వాత 3q/7 హోల్ పవర్ ఆఫ్ 6. చూడండి, NCN B పవర్ ఆఫ్ n, NCN B పవర్ ఆఫ్ n. n ఎంత మనకి? 6 కదా. B వాల్యూ 3q/7. ఓకే, టర్మ్స్ అన్నిటి వచ్చేసినాయి. మనకి PQ ఇవి సపరేట్ టర్మ్స్ కాబట్టి మనం ఇప్పుడు ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఈ ఫార్ములా ఒకటే, కానీ మనకి ఎందుకు అలా రాస్తామంటే మనకి అన్నిటిని సమ్ము చేయాలి. సమ్ము చేయాలంటే ఇక్కడ వేరే వేరే డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి అన్నమాట. PQ X Y అదే ఒక్క వాల్యూ ఉంటే X ప్లస్ అది చెప్పాను కదా, అలా అనమాట. కాబట్టి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఇంకా ఫార్ములా ప్రకారం అప్లై చేద్దామా? n+y హోల్ పవర్ ఆఫ్ n. n ఎంత మనకి? ఇదే 2p/3 - 3q/7 హోల్ పవర్ ఆఫ్ 6 ఈక్వల్ టు సిగ్మా. సిగ్మా అంటే సమ్, వాటిని అన్నిటిని కలుపుతాం. ఎక్కడి నుంచి? 6. r ఈక్వల్ ఎంత? 0 నుంచి ఎంత వరకు? n వాల్యూ 6 వరకు. చూడండి, n వాల్యూ 6, సిగ్మా r ఈక్వల్ టు 0. r ఈక్వల్ టు ఎందుకు 0? 0 నుంచి r వరకు వెళ్తుంది. ఫస్ట్ 0 తో స్టార్ట్ అవుతుంది కాబట్టి r ఈక్వల్ టు 0. NCR n ఎంత మనకి? 6c. r వాల్యూ ఇంకా డైరెక్ట్ అలాగనే రాస్తాం. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి, r వాల్యూస్ 0 1 2 3 4 5 6 వరకు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసేస్తున్నాం ఇంకా, కాబట్టి ఇంకా రాయక్కర్లేదు. ఇంటూ xn-r. x ఎంత మనకి? ఇది 2p/3 హోల్ పవర్ ఆఫ్ n - r. n ఎంత? 6 కదా, మైనస్ r వాల్యూ అలాగే ఉంటుంది. ఇంటూ y వాల్యూ ఎంత? -3q/7. ఎందుకు బ్రదర్ మీరు మైనస్ ని మెన్షన్ చేసి రాస్తున్నారు? ఇక్కడైతే b వాల్యూ రాయలేదు కదా అంటే ఇక్కడ చూడండి,
మనము ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా మైనస్ ఉంటుంది, కానీ అలా ఫార్ములా ప్రకారం మనం అప్లై చేస్తున్నప్పుడు మనకి చేంజ్ అయిపోతుంది. అలా చేంజ్ అయినప్పుడు అందుకే మనం ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అనేది వాడడం జరుగుతుంది మైనస్ ఉన్నప్పుడు. అర్థమైందా? ఇక్కడ కూడా మనం అప్లై చేస్తున్నట్టే, కానీ ఏం చేస్తామంటే మనము చేంజ్ అనేది అవుతుంది అంటే వాల్యూస్ ప్రకారం. ఇప్పుడు మీరు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చూస్తే ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇందులో కూడా మనం డైరెక్ట్ చేస్తాం, కానీ ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది. అందుకే మనం డైరెక్ట్ గా ప్లస్ మైనస్ అనేది రాయడం జరుగుతుంది. లేకుంటే ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు. నీకు ఎప్పుడైనా సరే మైనస్ వాల్యూ ఉంటే ఖచ్చితంగా డినోట్ చేయాలి. ఓకే, y వాల్యూ -q/7. r ఎంత మనకి r వాల్యూ ఉన్నాయి కాబట్టి ఇంకా r అలాగనే ఉంటుంది. అయిపోయింది ఆన్సర్, అంతే. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. రైట్ దందా అండ్ సింప్లిఫైడ్ అంటే ఇప్పుడు ఏంది అసలు కనుక్కోమంటున్నాను అంటే మనం దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీకు ఇది అర్థం అవ్వాలంటే నేను ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను మీకోసం. ఓకే, ఇప్పుడు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది. ఏది ఫార్ములా? a స్క్వేర్ మైనస్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఎలాగైనా రాసుకోవచ్చులేండి, ఏం కాదు కానీ. ఓకే, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే క్లియర్, ఇలా అన్నా ఓకే. ఓకే క్లియర్, అంతా ఓకే. మరి ఇప్పుడు ఇక్కడ పవర్ ఎంత ఉంది మనకి? 2 ఉంది. 2 కంటే ఒకటి ఎక్కువ కలపండి, ఏమవుతుంది? 3 అవుతుంది. మొత్తం ఎన్ని టర్మ్స్? 3. ఇది మనకు తెలిసిన ప్రాసెస్. అంటే మొత్తం ఎన్ని టర్మ్లు ఉంటాయి? 3 టర్మ్స్ ఉంటాయి. ఇందులో మనకి సెకండ్ టర్మ్ మాత్రమే కావాలి అనుకుంటే ఈ ఫార్ములాని ఉపయోగిస్తాం. ఈ ఫార్ములా ఒకటే, కానీ ఇక్కడ సమ్ చేసినది ఈ ఫార్ములా మొత్తం, కానీ ఇది మాత్రము ఈ ఇక్కడ మొత్తం ఉంటాయి కదా, మొత్తం ఎన్ని టర్మ్స్? 3 టర్మ్లు ఉంటాయి కదా. ఆ 3 టర్మ్లో ఏ టర్మ్ కావాలో కనుక్కోవడానికి ఇది ఉపయోగిస్తాం. ఇక్కడ r ఈక్వల్ టు నుంచి ఇంతవరకు అని చెప్పాం కదా, సేమ్ అదే ఫార్ములా. కానీ r బదులు ఏ టర్మ్ అయితే కావాలనుకుంటున్నామో దానికంటే ఒకటి తగ్గించి దాని వాల్యూ ఇక్కడ రాస్తే మనకి దాని ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 3 టర్మ్లు ఉంటాయి. ఆ 3 టర్మ్లో ఈ టర్మ్ కావాలి. నేను ఇంట్రడక్షన్ క్లాస్ లో పర్ఫెక్ట్ గా చేసి చూపించాను కూడా. ఓకే, అంటే రెండో టర్మ్ కావాలి. రెండో టర్మ్ కావాలంటే ఈ ఫార్ములాలో అప్లై చేయాలి. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా? ఇది ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు కూడా మనకి క్వశ్చన్లు ఇలాగే ఉంటాయి. 4, ఇంకొక 4 వేరే విధంగా ఉంటాయి మిడిల్ టర్మ్స్ తో. ఓకే, 6th టర్మ్ ఇన్ 2x/3 ప్లస్ 3y/9. మొత్తం పవర్ ఎంత ఉంది? 9. అంటే మొత్తం ఎన్ని టర్మ్లు ఉంటాయి? దాన్ని ఎక్స్పాండ్ చేస్తే 10 టర్మ్స్ ఉంటాయి. ఆ 10 లో 10 టర్మ్స్ ఉంటాయి కదా. ఆ 10 టర్మ్స్ లో మనకి 6th టర్మ్ ఏం వస్తుంది? ఇగో ఇక్కడ 3 టర్మ్లు ఉన్నాయి. ఆ 3 టర్మ్ లో రెండో టర్మ్ ఏది కావాలో ఈ ఫార్ములా ఉపయోగిస్తే అయిపోతుంది. ఇక్కడ కూడా నేను అదే మాట్లాడుతున్నాను. పవర్ ఎంత ఉంది? 9 ఉంది. 9 కంటే ఒకటి ఎక్కువ కలుపు 10. అంటే దాన్ని బైనోమియల్ థీరం ప్రకారం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే 10 టర్మ్లు వస్తాయి. ఆ 10 టర్మ్ లో 6th టర్మ్ ఏముంటుంది అనేది మనకి క్వశ్చన్ అన్నమాట. ఇగో ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. మరి దానికోసం ఏమేమి వాల్యూస్ కావాలి? ఎన్ని కావాలి? ఈ r కావాలి, a కావాలి, b కావాలి కదా. ఓకే, అవి కనుక్కుందాం. గివెన్ ద 2x/3 ప్లస్ 3y/2 హోల్ పవర్ ఆఫ్ 9 కదా. ఓకే, ఏ వాల్యూ ఎంత? 2x/3 కామా b వాల్యూ ఎంత? 3y/2. ఓకే, ఎప్పటికైనా సరే ఒక ఫార్ములాకి సంబంధించి మనకి లెసన్ ఉందనుకోండి, అంటే ఫార్ములాకి సంబంధించి లెసన్స్ ఉన్నాయనుకో, ఫస్ట్ వాటి వాల్యూస్ కనుక్కో, తర్వాత క్యాలిక్యులేషన్. అంతే, పెద్ద విషయం ఏం కాదు. ఓకే, n వాల్యూ ఎంత? పవర్ n అంటే ఎంత? 9. r వాల్యూ ఎంత? r ఎక్కడ ఉంది అనుకుంటున్నారు? అదే ఇక్కడ మనకి ఎన్నో టర్మ్ ఇక్కడ మనకి కనుక్కోమంది? 6th టర్మ్. దానికంటే ఒకటి తగ్గియండి, అదే నీ r వాల్యూ అవుతుంది. దానికంటే ఒకటి తగ్గిస్తే ఏమవుతుంది? 5. అంటే r వాల్యూ ఎంత? 5. మన ఇగో 6th టర్మ్ అన్నారు. 6th టర్మ్ కంటే ఒకటి తగ్గి ఎంత అవుతుంది? 5 అవుతుంది. అంటే r వాల్యూ అదే. ఇప్పుడు నన్ను మొత్తం 10 టర్మ్లు కదా, ఇందులో నాకు 7th టర్మ్ కనుక్కోమన్నా. అంటే 7th టర్మ్ అంటే దానికంటే ఒకటి తగ్గిస్తే 6. అంటే r వాల్యూ 6. అర్థమైంది? ఇది మర్చిపోవద్దండి. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే చాలా r వాల్యూ ఎంత? 5 కదా. 5 ప్లస్ 1 ఈక్వల్ టు NCR. n ఎంత? 9c. r వాల్యూ ఎంత? 5 కదా. 5. ఓకే, తర్వాత ఇంటూ a ఎంత మనకి? 2x/3 హోల్ పవర్ ఆఫ్ n మైనస్ r. n ఎంత? 9 కదా. 9 మైనస్ r వాల్యూ ఎంత? 5 ఇంటూ b వాల్యూ ఎంత మనకి? 3y/2 హోల్ పవర్ ఆఫ్ r వాల్యూ ఎంత? 5. r 5 ఎక్కడి నుంచి వచ్చింది? అదే చెప్తున్నా. క్వశ్చన్ లో మనకి ఏది ఎన్నో టర్మ్ అయితే కనుక్కోమన్నారో అంతకంటే ఒకటి తగ్గి అదే నీ r వాల్యూ అవుతుంది. అది గుర్తుపెట్టుకో, మైండ్ లో మర్చిపోవద్దు. ఓకే, అది కానీ మర్చిపోయినాక r వాల్యూ ఎక్కడ ఉంది? r వాల్యూ అసలు 5 ఎందుకు వచ్చింది? తల్లకాయ వద్దు. ఓకే, కాబట్టి బాగా వినండి, వింటా ఖచ్చితంగా అర్థమవుతుంది.
ఓకే ఫార్ములా అప్లై చేసాం, క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. టర్మ్ 6 ఓకే 6 వచ్చింది చూడండి ఈక్వల్ టు 9c5. 9c5 అంటే మనం ఏ ఫార్ములా ఉపయోగిస్తాం? n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్, n మైనస్ r ఫ్యాక్టోరియల్ తెలుసు కదా క్యాలిక్యులేషన్ మీకు. అంటే దీన్ని మొత్తం ఇంటూ చేస్తే మనకి 126 అనేది రావడం జరుగుతుంది. అంటే డైరెక్ట్ చెప్తున్నాను, మళ్ళీ అప్లై చేసి చేసే తలకల్లా టైం ఎక్కువ అవుతుంది. 9c5 అంటే ఇంకా చెప్పాలి, దాని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మొత్తం 8 ఉన్నాయి. 9c5 ఎంత ఆన్సర్? 126. అప్లై చేయండి ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. ఓకే 2x by 3 whole power of 9 లో కల్లా 5 పోతే 4 into 3 by 2 whole power of 5. ఇప్పుడు ఏం చేయాలి? ఈ పవర్ మొత్తం అప్లై చేయండి. T6 ఈక్వల్ టు 126 ఇంటూ ఈ పవర్ ప్రతి ఒక్కదానికి అప్లై చేయండి. అంటే న్యూమరేటర్ డినామినేటర్ ప్రతి టర్మ్ కి ఆ పవర్ అనేది ఎక్స్పాండ్ చేసేసేయండి. 2 power of 4 ఇంటూ x by x power of 4 by 3 power of 4. చూడండి ఆ పవర్ అనేది ఏంది? ప్రతి టర్మ్ కి ఎక్స్పాండ్ చేస్తున్నాం, న్యూమరేటర్ డినామినేటర్. ఓకే ఇంటూ ఇది కూడా అంతే 3 power of 5 ఇంటూ y power of 5 by 2 power of 5. ఓకే క్లియర్? మరి ఏం చేయాలి ఇప్పుడు? ఇంకా ఉందిలేండి. ఓకే T6 ఈక్వల్ టు 2 power of 4. 2 power of 4 అలాగనే రాయండి. 2 power of 4 by 3 power of 4 ఇంటూ x power of 4 ఇలా రాయండి సపరేట్ గా. T ఎంత? 6 ఈక్వల్ టు 126. ఇక్కడ గమనియండి మనకి ఏంది? ఇప్పుడు రెండో టర్మ్ కావాలనుకున్నాం. రెండో టర్మ్ కావాలంటే ఫస్ట్ మనకి ఏమొచ్చినాయి? నంబర్లు వచ్చినాయి, తర్వాత వేరియబుల్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ కూడా మనం వేరియబుల్స్ లాస్ట్ లో రాసుకుందాం, నంబర్లన్నీ పక్కకి రాసుకుందాం. 126 ఇంటూ నంబర్ ఇక్కడ ఏముంటాయి? 2 power of 4 by 3 power of 4 కదా, ఇంటూ మళ్ళీ ఇక్కడ నంబర్ లో రాయండి 3 power of 5 by 2 power of 5. ఎందుకో చెప్తాను. ఇంటూ x power of 4 ఇంటూ y power of 5. అర్థమైందా? ఎందుకు? ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి వేరియబుల్స్ ఫార్ములా గమనండి. ఇది అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా కాదు, a ప్లస్ b క్యూబ్, a ప్లస్ 4 పవర్ ఆఫ్ 5. చూడండి అవన్నీ గమనండి. బైనామియల్ థియరం కూడా గమనండి. a b అనేది లాస్ట్ లో ఉంటాయి, తర్వాత మనకి నంబర్లు వస్తాయి. కాబట్టి నంబర్లన్నీ ఓ పక్కకి, ఎక్స్ లన్నీ ఓ పక్కకి. అవును బ్రదర్ అన్ని ఇంటూలోనే కదా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా రాసుకోవచ్చు. a ఇంటూ b రాసినా, b ఇంటూ a చేసినా మనకి ఆన్సర్ ఒకటే వస్తుంది. కాబట్టి ఎలాగైనా రాసుకోవచ్చు ఇంటూలో ఉన్నప్పుడు. 126 ఇక్కడ 2 power of 4 2 power of 5 క్యాన్సల్. అంటే ఇక్కడ 4 2లు ఉన్నాయి, ఇక్కడ 5 2లు ఉన్నాయి. అంటే ఇంకా ఇక్కడ ఎన్ని మిగిలినట్టు? ఒకటి మిగిలింది కదా, ఒకటి మిగిలింది పక్కన పెట్టండి. ఇక్కడ 3 power of 4 3 power of 5 క్యాన్సల్. అంటే ఇక్కడ ఎన్ని మిగిలినాయి మనకి? ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. అంటే ఇక్కడ 4 ఇక్కడ 4 క్యాన్సల్ చేసినాం. ఇంకా ఎన్ని ఉంటాయి? ఒకటి ఉంటుంది. బాగా వినండి. ఇక్కడ 4 2లు ఉన్నాయి, ఇక్కడ 5 2లు ఉన్నాయి. ఇక్కడ 4 ఇక్కడ 4 క్యాన్సల్ చేసినాం. ఇక్కడ కింద 5 కదా మనకుంది. 2 power of 5 అంటే ఒకటి మిగిలింది. ఇక్కడ 3 power of 4 అంటే ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మనకి 5 ఉన్నాయి. ఇక్కడ 4 ఇక్కడ 4 క్యాన్సిల్ చేస్తే ఇంకో ఒక్క 3 అనేది మిగులుతుంది. 3/2 ఇదంతా క్యాన్సిల్ చేస్తే 3/2 x power of 4 ఇంటూ y power of 5. ఓకే చూడండి వేరియబుల్స్ అనేటివి లాస్ట్ లో ఉండాలి, నంబర్లు అనేటివి పక్కన ఉండాలి. 2 1 జా 2 6 జా 2 3 జా. ఓకే అంటే క్యాన్సిల్ చేసిన 2 1 జా 2 6 3 ఇంటూ 3 x power of 4 y power of 5. 3 3 జా 9 3 6 జా 18 x power of 4 ఇంటూ y power of 5. అంతే ఆన్సర్. ఇంకా అంటే మనం 10 టర్మ్స్ రాస్తాం కదా బైనామియల్ థియరం అప్లై చేసి, అందులో మనకి ఖచ్చితంగా దాని ఆన్సర్ 6th టర్మ్ ఆన్సర్ ఇది అన్నమాట. ఓకే స్టూడెంట్స్ నోట్ డౌన్. 9th క్వశ్చన్ లో సెకండ్ ప్రాబ్లం. 7th టర్మ్ ఈజ్ 3x minus 4y whole power of 10. అంటే 7th టర్మ్ ఆన్సర్ కనుక్కోండి. మొత్తం ఎన్ని టర్మ్స్ ఉంటాయి అందులో? 10 + 1 11 టర్మ్స్ ఉంటాయి. ఆ 11 లో మనకి 7th టర్మ్ ఏమొస్తుందో కనుక్కోవాలి. సొల్యూషన్ సేమ్ ఇందాక లెక్కనే అదే చెప్తున్నా. 4 క్వశ్చన్ గివెన్ 3x minus 4y whole power of 10 వాల్యూస్ రాయండి. మనకి ఫస్ట్ ఏం కావాలి? ఏ వాల్యూ కావాలి. ఏ వాల్యూ ఎంత? 3x. b వాల్యూ ఎంత చెప్పాను ఇందాకనే నేను లాస్ట్ క్వశ్చన్ లో. ఇది ఇందాక క్వశ్చన్ కాకుండా అటు క్వశ్చన్ లో మనకి ఏంటి? మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డినోట్ చేయాలి. అంటే b వాల్యూ -4y. ఓకే ఇన్ కామా తర్వాత n వాల్యూ ఎంత? n అంటే పవర్ 10. r వాల్యూ ఎంత? ఎలా కనుక్కోవాలని చెప్పాను. r వాల్యూ ఇందాక అదే చెప్తున్నాను. ఇక్కడ 7th టర్మ్ అంటే దానికంటే ఒకటి తగ్గియండి. మొత్తం r వాల్యూ ఏమవుతుంది? 6. ఓకే క్లియర్. ఇక్కడ చూడండి t r + 1 r ఎంత మనకి? 6 కదా + 1 ఈక్వల్ టు NCR. n ఎంత? 10c. r వాల్యూ ఎంత? 6 ఇంటూ a ఎంత మనకి? 3x
హోల్ పవర్ ఆఫ్ n మైనస్ ఆర్. n ఎంత 10 మైనస్ ఆర్ వాల్యూ ఎంత 6 ఇంటూ బి వాల్యూ ఎంత మైనస్ 4y హోల్ పవర్ ఆఫ్ ఆర్. ఆర్ అంటే ఎంత 6. ఓకే 6 ప్లస్ 1 7 ఈక్వల్ టు ఇది ఎన్సిఆర్. ఈ ఫార్ములాలో ఉపయోగిస్తే మనకి 210 అనేది రావడం జరుగుతుంది. ఈ ఫార్ములాలో అప్లై చేయండి, ఖచ్చితంగా వస్తుంది ఆన్సర్. ఓకే నేను డైరెక్ట్ రాస్తున్నాను, ఏమనుకోదా, మీరు ఖచ్చితంగా అప్లై చేయండి, ఆన్సర్ వస్తుంది. ఓకే క్లియర్. అంటే 10c6 ని మనం కాంబినేషన్ ఫార్ములా ఉపయోగిస్తే 210 వస్తుంది. ఓకే 3x 10 లో కల్లా 6 పోతే 4 కదా, 4 ఇంటూ మైనస్ 4y హోల్ పవర్ ఆఫ్ 6. ఓకే తర్వాత ఏం చేయాలి, పవర్స్ అన్నిటిని సపరేట్ చేయండి. 210 ఈ పవర్ ని మొత్తం రెండింటికి సపరేట్ 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 4 ఇంటూ ఈ పవర్ ని దీనికి అప్లై చేస్తే ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ కూడా పవర్ అప్లై చేయండి. మైనస్ కి పవర్ అప్లై చేస్తే ఏం లాభం అంటున్నారా, ఇక్కడ చూడండి మనకి 2 హోల్ స్క్వేర్ ఉంది. ఆన్సర్ ఏమవుతుంది మనకి -2 ఇంటూ -2 కదా, మైనస్ మైనస్ క్యాన్సల్ 2 2 4 కదా. అంటే మనకి ఈవెన్ నంబర్లు ఉన్నప్పుడు మనకి మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు 6 అనేది ఈవెన్ నంబర్, ఈ మైనస్ గానీ ఇందుకు అప్లై చేసినా మనకి ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది. అదే ఒకవేళ ఇక్కడ 5 ఉంటే ఆడ్ నంబర్ అవుతుంది, అప్పుడు మనం ఇక్కడ మైనస్ అనేది ఖచ్చితంగా కిందికి తీసుకోవాల్సింది. ఓకే కాబట్టి 6 అనేది ఈవెన్ నంబర్ కాబట్టి మనకి మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే అంటే -4 క్యాన్సిల్, రెండు క్యాన్సిల్ చేసుకుంటే నీకు మైనస్ అనేది కనపడదు ఇంకా. కాబట్టి 4 పవర్ ఆఫ్ 6 ఇంటూ y పవర్ ఆఫ్ 6 అంటే ఆ పవర్ ని మొత్తం ప్రతి ఒక్క దానికి అప్లై చేయాలి తర్వాత. ఓకే T7 ఈక్వల్ టు 210 ఇంటూ 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ తర్వాత వాల్యూస్ అన్ని అవతలకు దొబ్బండి 6 పవర్ ఆఫ్ 6 x పవర్ ఆఫ్ 4 y పవర్ ఆఫ్ 6 అంతే ఆన్సర్ అయిపోయింది. ఇక్కడ ఏం లేదు ఇంకా మనం వీటన్నిటి క్యాన్సిల్ చేసుకునే వెళ్తే ఇంకా పెద్ద నంబర్ వస్తుంది, కాబట్టి మనం చేయక్కర్లేదు. ఇంతవరకు రాసిన ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఏం లేదు వేరియబుల్స్ అన్నిటివి పక్కకి రాసాం, నంబర్లు అన్ని పక్కకి రాసాం అంతే. ఓకే స్టూడెంట్స్ నోట్ డౌన్. ఇక్కడ 9th క్వశ్చన్ లో థర్డ్ ప్రాబ్లం. 10th టర్మ్ n 3p/4 మైనస్ 5q హోల్ పవర్ ఆఫ్ 14. మొత్తం ఎన్ని టర్మ్లు ఉంటాయి ఇందులో 14 ప్లస్ 1 15 టర్మ్స్ ఉంటాయి. ఆ 15 టర్మ్స్ అంటే ఆ బైనామియల్ థియరమ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది 15 టర్మ్స్ వస్తుంది. అలా 15 టర్మ్స్ ఉంటాయి కదా, ఆ 15 టర్మ్స్ లో 10th టర్మ్ ఏమొస్తుంది అనేది ఇప్పుడు క్వశ్చన్. ఓకే ఇంకో ఫార్ములా చెప్పాను కదా, ఫార్ములా ప్రకారం వెళ్ళిపోతే ఫార్ములా అనేది గుర్తు పెట్టుకోవాల్సిందే అబ్బా మీరు ఖచ్చితంగా. ఓకే ఏ ఈక్వల్ టు ఏ ఎంత 3p/4, బి వాల్యూ ఎంత -5q. అదే చెప్తున్నా, మైనస్ ఉన్నప్పుడు నువ్వు ఏ నంబర్ అన్నా డినోట్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఓకే తర్వాత బి అయిపోయింది, ఏ కనుక్కున్నాం బి కనుక్కున్నాం. ఎన్ అంటే ఎంత మనకి పవర్, ఎన్ అంటే ఎంత పవర్ 14. ఆర్ వాల్యూ ఏంది, ఆర్ వాల్యూ మనకి ఎన్నో టర్మ్ కనుక్కోమంది 10th టర్మ్, దానికంటే ఒకటి తగ్గియండి ఏమవుతుంది 9 అంటే ఆర్ వాల్యూ 9 అవుతుంది. ఓకే ఫార్ములా ప్రకారం అప్లై చేద్దాం. ఇంకా TR + 1, R ఎంత మనకి 9 + 1 చూడండి ఇదే ఫార్ములా ఈక్వల్ టు NCR, n ఎంత 14c, R వాల్యూ ఎంత 9. ఓకే తర్వాత ఇంటూ a పవర్ ఆఫ్ n మైనస్ r, a ఎంత మనకి 3p/4 హోల్ పవర్ ఆఫ్ n మైనస్ r, n ఎంత 14 మైనస్ r ఎంత 9 ఇంటూ b ఎంత మనకి -5q, మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డినోట్ చేయాలి హోల్ పవర్ ఆఫ్ r, r ఎంత మనకి 9. ఓకే క్లియర్. t ఇక్కడ 9 + 1 10 ఈక్వల్ టు ఇక్కడ 9c9. ఇగో ఈ ఫార్ములా అప్లై చేయండి, మీకు తెలుసు కాంబినేషన్ లో చేసాము క్యాలిక్యులేషన్ తెలుసు కదా. దీని ఆన్సర్ మొత్తం 2002 అనేది రావడం జరుగుతుంది. ఓకే ఇప్పుడు 3 ఇంటూ 3p/4 హోల్ పవర్ ఆఫ్ 14 లో కల్లా 9 పోతే అక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ 4 అంటే మొత్తం 5 ఇంటూ ఇక్కడ చూడండి బాగా గమనండి, ఇక్కడ ఈ పవర్ ఇప్పుడు వద్దులండి, ఇప్పుడు అప్లై చేద్దాం నెక్స్ట్ స్టెప్ లో హోల్ పవర్ ఆఫ్ 9. ఓకే ఇప్పుడు పవర్ అన్నిటికీ అప్లై చేద్దాం. T10 మనకు 10th టర్మ్ కదా 2002 ఇంటూ ఈ పవర్ ని ప్రతి ఒక్కదానికి అప్లై చేయండి ఏమవుతుంది 3/5 ఇంటూ p/5/4/5. ఇగో ఫస్ట్ ప్రాబ్లం లో అప్లై చేసినట్టు ఆ పవర్ ని మొత్తానికి అప్లై చేస్తాం. ఓకే క్లియర్. ఇప్పుడు పవర్ అప్లై, ఈ పవర్ ని కూడా ప్రతి ఒక్కదానికి అప్లై చేయండి. అంటే మైనస్ కూడా అప్లై చేయాలని నా క్వశ్చన్ చెప్పినాను. ఇప్పుడు మైనస్ కి అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది మైనస్ వస్తుంది. ఇప్పుడు అది చెప్తాను 2 స్క్వేర్ మైనస్ అనుకో ఏమొస్తుంది -2 ఇంటూ -2 మైనస్ మైనస్ క్యాన్సల్ ఆన్సర్ 4. అదే -2 హోల్ క్యూబ్ ఉందంటే -2 ఇంటూ -2 ఇంటూ -2 మైనస్ మైనస్ క్యాన్సల్ 2 2 4 4 2 8 -8. ఎందుకు ఒక మైనస్ మిగిలింది మనకి.
అంటే ఈవెన్ నంబర్లకేమో మైనస్ రాదు, ఆడ్ నంబర్లకి మైనస్ వస్తుంది. అంటే ఇది 9 అనేది మనకి ఏంది ఆడ్ నంబర్ కాబట్టి మైనస్ అనేది ఉంటుంది. మైనస్ 5 పవర్ ఆఫ్ 9 ఇంటూ క్యూబ్ పవర్ ఆఫ్ 9. ఆ పవర్ ని మొత్తానికి అప్లై చేశాను. ఇప్పుడు ఏం చేయాలి, కోఎఫిషియంట్లు అన్ని పక్కకి నంబర్లన్నీ పక్కకి, ఇంకా అంతే. T10 ఈక్వల్ టు 2002. ఈ మైనస్ ఫస్ట్ లో రాసుకుందాం, ఏం కాదు. అంటే ఇంటున్నప్పుడు నువ్వు ఎలాగైనా రాయి, ఏం పర్లేదు. ఇప్పుడు చూడు, -2 ఇంటూ 2 చేస్తాను, ఏమొస్తుంది 4 వస్తుంది. అదే 2 ఇంటూ -2 రాస్తాను, ఏమొస్తుంది -4 వస్తుంది. ఇలా చేసినా -4 వస్తుంది. మైనస్ ఈ మైనస్ ఇక్కడ రాశాను. 3 పవర్ ఆఫ్ 5 బై 4 పవర్ ఆఫ్ 5 ఇంటూ 5 పవర్ ఆఫ్ 9 ఇంటూ p పవర్ ఆఫ్ 5 ఇంటూ q పవర్ ఆఫ్ 9. చూడండి ఏం చేశాను, నంబర్లు అన్నో పక్కకి, వేరియబుల్స్ అన్నో పక్కకి రాస్తాను, అంతే. ఆన్సర్ ఇంకేం చేయక్కర్లేదు. పవర్ మనం ఇన్ని పవర్లో క్యాలిక్యులేషన్ చేస్తామో మనకేం క్యాలిక్యులేటర్ ఇయర్ ఎగ్జామ్ హాల్లో, కాబట్టి ఇంత రాసినా సరిపోతుంది ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, నోట్. ఓకే స్టూడెంట్స్, బైనామియల్ లో 9th క్వశ్చన్ లో 4th క్వశ్చన్ అన్నమాట, ఎక్సర్సైజ్ 9.a లో. ఓకే, ఇక్కడ చూడండి, rth టర్మ్ ఇన్ 3a/4 ప్లస్ 5b by 7 హోల్ పవర్ ఆఫ్ 8. ఆ r వాల్యూ ఎలా ఉంది, 1 నుంచి 1 లెస్ దాన్ ఈక్వల్ టు r లెస్ దాన్ ఈక్వల్ టు 8. అంటే 1 నుంచి 1 ఉండొచ్చు, 8 వరకు, ఆ మధ్యలో r వాల్యూ ఏదన్నా ఉండొచ్చు. కానీ rth టర్మ్ అనేది కనుక్కోవాలి అని చెప్తున్నారు. మరి ఇదేం పెద్ద ఏం కష్టమేం కాదు, ఇంకా ఇదే సింపుల్ అవుతుంది. చూడండి, మనం మామూలుగా చేసే పద్ధతి చేద్దాం. ఏ వాల్యూ ఎంత మనకి 3a/4. ఓకే, ఇందాక ప్రాబ్లమ్స్ ఎలా చేసామో అలాగే చేద్దాం. b వాల్యూ అనుకోండి, b వాల్యూ ఎంత 5b/7. ఇది a, ఇది b. n వాల్యూ ఎంత మనకి, పవర్ 8. ఓకే, క్లియర్. మరి r వాల్యూ ఏంది మనకి, ఇప్పుడు r వాల్యూ ఇందాక ప్రాబ్లం లో 6th టర్మ్ చెప్తే, 9th టర్మ్ చెప్తే, 8th టర్మ్ చెప్తే ఏం చేస్తాం, దానికంటే ఒకటి తగ్గించుకొని చేసాం. ఓకే, క్లియర్. కానీ ఇక్కడ ఇప్పుడు rth టర్మ్ అంటున్నారు, అంటే దానికంటే ఒకటి తగ్గియండి, ఏమవుతుంది, r-1 అవుతుంది. అంటే r ఈక్వల్ టు ఎంత, r-1. ఏంది, r ఈక్వల్ టు వాల్యూ ఎంత, r-1. ఇంకా ఫార్ములా అప్లై చేయండి. అంటే ఆ r వాల్యూ 1 నుంచి 8 మధ్యలో ఉందంట. మనం అప్లై చేసినాం అనుకోండి, ఏ నంబర్ అన్నా తీసుకోవచ్చు. కాబట్టి మనము దాని ఫైనల్ ఆన్సర్ కనుక్కొని, ఇప్పుడు 1 కావాలనుకుంటే అందులో సబ్స్టిట్యూషన్ చేస్తే ఆ టర్మ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, క్లియర్. మొత్తం ఎన్ని టర్మ్స్ ఉంటాయి, 9 ఉంటాయి. 8 + 1 9 ఉంటాయి. ఆ 9లో ఇక్కడ 1 నుంచి 8 వరకు అంట వాల్యూ. ఓకే, r వాల్యూ అప్లై చేద్దామా. t r ఎంత మనకి, r-1. చూడండి, t r వాల్యూ ఇక్కడ r కదా, r వాల్యూ ఎంత మనకి, r-1. అంటే ప్రతి టర్మ్ కి మనం ఏ టర్మ్ అయితే కనుక్కోవాలంటే ఒకటి తగ్గిస్తున్నాం, తగ్గించి రాసేసినాం. ఓకే, ఇంకా అయిపోయింది. ప్లస్ 1 ఉంది కాబట్టి 1. అర్థమైంది, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఈక్వల్ టు NCR. n ఎంత మనకి 8. C r వాల్యూ ఎంత, r-1. చూడండి, r వాల్యూ ఎంత, r-1. ఓకే, ఇంటూ a ఎంత మనకి 3a/4 హోల్ పవర్ ఆఫ్ n మైనస్ r. n ఎంత మనకి 8 మైనస్ r అంటున్నారు. r అంటే ఏంటి మనకి, r-1 కదా. ఓకే, క్లియర్. అర్థమైందా, ఏ రాసేసినాం. n ఎంత మనకి 8 రాసేసాం. మైనస్ కాబట్టి మైనస్ అప్లై చేసేసాం. r వాల్యూ ఎంత మనకి, చూడండి, r వాల్యూ ఎంత, r-1 కాబట్టి r-1 అప్లై చేసినాం. ఇంటూ b వాల్యూ ఎంత, 5b/7 హోల్ పవర్ ఆఫ్ r అంటే ఎంత, r-1. ఓకే, అంటే ఏం పెద్ద క్యాలిక్యులేషన్ ఉండదు రండి. t +1 -1 క్యాన్సల్, r ఈక్వల్ టు NCR-1. 3a/4 హోల్ పవర్ ఆఫ్, ఇక్కడ చూడండి 8 లో కల్లా 1 పోతే ఎంత ఉంటుంది మనకి, 7 అనేది ఉంటుంది. 7 మైనస్ r. చూడండి, 8 లో కల్లా 1 పోతే ఎంత ఉంటుంది, 7 ఉంటుంది, మైనస్ r. అలాగే రాసేసాను. ఇంటూ 5b/7 హోల్ పవర్ ఆఫ్ r-1. అంతే, అయిపోయింది ఆన్సర్. అంటే ఏంది ఆన్సర్ అంటే మనకి rth టర్మ్ అంటే ఏంది అసలు ఇంతకంటే. ఇప్పుడు r ఏమని చెప్పారు, 1 నుంచి 8 వరకు ఉంది కదా, అందులో 1 తీసుకొని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసాం అనుకో, మనకి దీంట్లో ఉండే ఫస్ట్ టర్మ్ అనేది వస్తుంది. ఒకవేళ 2 అప్లై చేసినాం అనుకో 2వ టర్మ్, 3 అప్లై చేసినాం అనుకో 3వ టర్మ్. అంటే r వాల్యూ ఎంత అప్లై చేస్తావు నువ్వు కన్నో టర్మ్, ఇంకా ఈ ఆన్సర్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. అంతే, ఇంకా అయిపోయింది ఆన్సర్. వాటి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయాలి. మనకి క్యాలిక్యులేషన్ చేయడానికి పర్ఫెక్ట్ వాల్యూస్ r వాల్యూ తెలియదు కాబట్టి మనం 8 ఇంకా చేస్తే ఇంకా ఒక్కొక్కటి ఎంతో ఇంకా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఇదే ఫైనల్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. Write then and simplify. Write the middle term in
3 మైనస్ ఎక్స్ క్యూబ్ బై 6 హోల్ పవర్ ఆఫ్ 7. మళ్ళీ ఇదేంటి మిడిల్ టర్మ్, ఇప్పటి వరకు ఎన్నో టర్మ్ చేసినా కదా, మళ్ళీ ఏంది మిడిల్ టర్మ్ అంటే చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏమవుతుంది మనకి, a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి తర్వాత ప్లస్ 3a బి స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ కదా. ఓకే, ఇది మనకి ఫార్ములా తెలుసు. ఓకే, మరి ఇందులో మిడిల్ టర్మ్స్ కావాలనుకుంటే ఎలాగా, ఎలా అని, ఇందులో మిడిల్ టర్మ్స్ కావాలనుకుంటే ఫార్ములా ఏమవుతుంది, ఎలా కనుక్కోవాలి అనేది ఇప్పుడు అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు 1 2 3 4 కదా, 4 ఉండే కానీ అందులో మిడిల్ టర్మ్స్ కనుక్కోవాలి, అంటే మధ్యలో ఉండేది. ఒకవేళ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఉంది కదా, ఇందులో మిడిల్ టర్మ్ అంటే ఏమని చెప్తావు, బి స్క్వేర్ అంటావు కదా. అంటే ఇక చూడండి, ఈవెన్ నంబర్ ఉన్నప్పుడు ఒక రకంగా, ఆడ్ నంబర్ ఉన్నప్పుడు ఒక రకంగా. అంటే ఈవెన్ నంబర్ ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములా ఉపయోగించాలి పవర్, అదే ఒకవేళ ఆడ్ పవర్ ఉందనుకో ఈ రెండు ఫార్ములాలు ఉపయోగించాలి. మళ్ళీ ఇవి దీనికి కనెక్ట్ అయితే చెప్తాను. ఓకే, క్లియర్. అంటే ఇప్పుడు క్యూబ్ ఉంది, ఇందులో మిడిల్ టర్మ్ ఏదో మనకి తెలియదు కదా, కాబట్టి అందుకోసం మనం ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఇప్పుడు ఒకవేళ స్క్వేర్ ఉంది అంటే ఇది ఈవెన్ నంబర్, అంటే మధ్యలో ఈజీగా చెప్పొచ్చు, ఇటు పక్క ఇది మిడిల్ టర్మ్ అని కదా. మరి ఇక్కడ పవర్ ఎంత ఉంది మనకి, 7. ఓకే, అర్థమైంది కదా. వాటి ప్రకారంగా చేస్తే సింపుల్ గానే వస్తుంది ఆన్సర్, ఏం పెద్ద కష్టం ఏమి ఉండదులేండి. ఇక్కడ చూడండి, రైట్ ద మిడిల్ టర్మ్ ఈస్ 3 మైనస్ ఎక్స్ క్యూబ్ బై 6 హోల్ పవర్ ఆఫ్ 7. ఓకే, వాల్యూస్ రాయండి, ఇందాక లెక్కనే రాయండి. 3 ఏ వాల్యూ ఎంత 3, బి వాల్యూ ఎంత మైనస్ ఎక్స్ క్యూబ్ బై 6, ఎన్ వాల్యూ ఎంత 7. ఇప్పుడు చెప్పండి, ఆర్ వాల్యూ తర్వాత కనుక్కుందాం లేండి, ఇప్పుడు వద్దు. లేకుంటే ఆర్ వాల్యూ కూడా కనుక్కోండి, ఒకటే పని ఎందుకు. ఆర్ వాల్యూ ఏమవుతుంది, దానికంటే ఒకటి తగ్గియండి, 6 అనేది అవుతుంది ఆర్ వాల్యూ 6. ఓకే, ఫస్ట్ ఎన్ అనేది ఏంది మనకి, ఆడ్ నంబర్ కాబట్టి ఈ రెండు ఫార్ములాలు ఉపయోగించాలి. ఎన్ ఈక్వల్ టు 7 ఆడ్ నంబర్. సో ఇక్కడ చూడండి, ఈ రెండు ఫార్ములాలు ఉపయోగిద్దాం. tn ప్లస్ 1 బై 2 కదా, t అలాగే అర్థం. n ఎంత మనకి 7 కదా, 7 ప్లస్ 1 బై 2, t 7 ప్లస్ 1 ఎంత 8 బై 2, 2 1 జా 2 4 జా అంటే t4. అంటే ఇక్కడ మనం ఆర్ వాల్యూ రాయకూడదులేండి, t4 అంటే 4th టర్మ్, అంటే 7 టర్మ్ మొత్తం ఎంత, ఇది పవర్ 7 కదా. అండ్ దాన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి మిడిల్ టర్మ్ ఏమవుతుందంటే, మొత్తం ఎన్ని టర్మ్స్ వస్తాయి, 7 ప్లస్ 1 8 టర్మ్స్ వస్తాయి. ఆ 8 టర్మ్స్ లో మనకి మిడిల్ టర్మ్ 4th టర్మ్ తర్వాత 5th టర్మ్ వస్తుంది చూడండి. దీని తర్వాత 5th కదా, రెండు సార్లు చేయాలి మనము ఆడ్ నంబర్ ఉన్నప్పుడు. n ప్లస్ 3 బై 2 ఈక్వల్ టు t. n ఎంత మనకి 7 కదా, 7 ప్లస్ 3 బై 2, t 7 ఒక 3 ఎంత 10 బై 2, 2 1 జా 2 5 జా చూడండి t5. అంటే ఇది గాన మనము అంటే ఏంది ఇది గాన మనము ఏంది మనకి బైనామియల్ థీరం ఫార్ములా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే అందులో మిడిల్ టర్మ్స్ ఏంది 4th టర్మ్ 5th టర్మ్ అన్నమాట. ఓకే, క్లియర్, అర్థమైందా. అంటే ఇప్పుడు వాటి వాల్యూస్ కనుక్కోవాలి, ఇంకా అయిపోలేదు, వాటి వాల్యూస్ కనుక్కోవాలా. ఓకే, t4 కదా. ఇప్పుడు దీనికి ఆర్ వాల్యూ ఏమవుతుంది మనకి, ఆర్ వాల్యూ అంటే ఏంది, ఒకటి తగ్గుతుంది కదా, అంటే ఆర్ వాల్యూ ఏమవుతుంది 3 అవుతుంది మనకి. ఇంకా ఏ వాల్యూ బి వాల్యూ తెలుసు, ఇంకా ఈ ఫార్ములా ఉపయోగించండి. n ఎంత మనకి 7 కదా, ఆర్ వాల్యూ ఎంత 3. చూడండి 4th టర్మ్ 5th టర్మ్ కనుక్కోండి, మిడిల్ టర్మ్స్. ఫస్ట్ ఆ మిడిల్ టర్మ్స్ ఏ టర్మ్స్ కనుక్కుంటాం, కనుక్కున్న తర్వాత వాటి వాల్యూస్ అనేటివి కనుక్కుంటాం, అర్థమైందా. ఈ వాల్యూలో మిడిల్ టర్మ్స్ కనుక్కుంటాం, మిడిల్ టర్మ్స్ కనుక్కోనికే ఆడ్ ఉన్నప్పుడు ఇది, ఈవెన్ ఉన్నప్పుడు ఇది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, 7c3 ఇంటూ ఏ ఎంత మనకి 3 ఇంటూ n మైనస్ ఆర్, n ఎంత మనకి 7 కదా, 7 మైనస్ ఆర్ వాల్యూ ఎంత 3 ఈ టర్మ్ లో, ఇంటూ బి పవర్ ఆఫ్ ఆర్, బి ఎంత మనకి ఇక్కడ మైనస్ ఎక్స్ బై 6 హోల్ పవర్ ఆఫ్ క్యూబ్. ఓకే, ఆర్ వాల్యూ 3. ఓకే, క్లియర్ అయిపోయింది. ఇంకా ఎక్స్పాండ్ చేద్దామా, 7c3 3 ఇంటూ 7 లో కల్లా 3 పోతే ఎంత ఉంటుంది మనకి 4, 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ ఈ క్యూబ్ రెండింటికి అప్లై చేయండి మొత్తానికి, ఇంటూ బి వాల్యూ ఎంత మనకి చూడండి, బి వాల్యూ ఎంత మైనస్ ఎక్స్ బై 6 హోల్ క్యూబ్. ఇంకా చాలా, ఇంకా ఆన్సర్ ఏం పెద్ద కనుక్కోగలుగుతారు. 7 3 ఇంటూ 7 లో కల్లా 3 పోతే 4 ఇంటూ
-x/6 హోల్ క్యూబ్. చాలా ఆన్సర్ అంతే, ఏం మొత్తం చేయక్కర్లేదు. ఇది ఏంది, 4th టర్మ్ అనుకున్నాం, ఇంకా 5th టర్మ్ కనుక్కోవాలి. 5th టర్మ్ ఇప్పుడు r వాల్యూ ఎంత అవుతుంది మనకి, 5th కదా, r వాల్యూ ఎంత అవుతుంది, 4 అవుతుంది. 4 ఫార్ములా ప్రకారం అప్లై అండి. NCR n ఎంత 7c, r వాల్యూ ఎంత మనకి దీని ప్రకారం 4 ఇంటూ a ఎంత మనకి 3 కదా, 3 n మైనస్ r n ఎంత మనకి 7 మైనస్ r వాల్యూ 4 ఇంటూ b ఎంత -x/6 హోల్ పవర్ ఆఫ్ r అంటే 4 ఇక్కడ. ఓకే క్లియర్. 7c4 చేయక్కర్లేదండి, డైరెక్ట్ రాసేసుకోండి. వీటి వాల్యూస్ చేయాలంటే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, అంతవరకు ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే 3 పవర్ ఆఫ్ 7 లో 4 పోతే ఎంత ఉంటుంది, 3 ఉంటుంది మనకి ఇంటూ -x/6 హోల్ పవర్ ఆఫ్ 4. అంతే ఆన్సర్. ఇదేమో ఫిఫ్త్ ఆన్సర్, 5th టర్మ్ ఆన్సర్, ఇదేమో 4th టర్మ్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. Exercise 1.8 section 1 9th question 6th question. Write the middle term in x/3 plus 9y whole power of 10. అంటే ఈ 10 ఉంటుంది కదా, 10 అంటే +1 యాడ్ చేయండి, ఎంత అవుతుంది 11. అంటే 11 టర్మ్స్ వస్తాయి, వాటిని బైనామియల్ థీరం ప్రకారం అప్లై చేస్తే. అందులో మిడిల్ టర్మ్ ఏందో కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఏం నంబర్ ఇచ్చినారు, 10 అంటే ఏంది మనకి, n ఈజ్ ఏ ఈవెన్. n అనేది ఈవెన్ ఉన్నప్పుడు ఇది, అదే ఎన్ని అంటే ఏ టర్మ్ కనుక్కుంటాం అనమాట. అంటే మిడిల్ లో ఏ టర్మ్ ఉంది కనుక్కోవడం కోసం. ఒకవేళ ఎన్న ఆడ్ నంబర్ అయింది అనుకో, ఈ రెండు ఉపయోగిస్తాం. ఓకే క్లియర్. ఇప్పుడు n అనేది మనకి 10 అనేది ఈవెన్ నంబర్ కాబట్టి ఇది. ఓకే గివెన్ ద x/3 ప్లస్ 9y హోల్ పవర్ ఆఫ్ 10. ఓకే క్లియర్. ఇప్పుడు దాని ప్రకారం ఉపయోగిస్తే సరిపోతుంది. ఓకే క్లియర్. ఏ వాల్యూ ఎంత, x/3, b వాల్యూ ఎంత 9y, n వాల్యూ ఎంత 10. r కనుక్కోవద్దండి, ఎందుకంటే ఏ టర్మ్ తెలిస్తేనే మనం అంతకంటే ఒకటి తగ్గిస్తాం. ఇక్కడ ఏ టర్మ్ తెలియదు, అందులో మిడిల్ టర్మ్ కనుక్కోమంటారు. ఏ టర్మ్ తెలియదు కాబట్టి మనము ఇది ఉపయోగిస్తాం. ఎన్నో టర్మ్ ఆ మిడిల్ టర్మ్ ఏది ఉందో కనుక్కోవడానికి. ఓకే ఇక్కడ చూడండి, t n/2 ప్లస్ 1. n ఎంత మనకి 10/2 ప్లస్ 1. చూడండి n వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసేసాను. ఓకే t 2 1 జా 2 5 జా కదా, 5 ప్లస్ 1. చూడండి 10/2 క్యాన్సిల్ చేసాను, 5 మిగిలింది ప్లస్ 1 ఈక్వల్ టు t6. అంటే మొత్తం 11 టర్మ్ లో వస్తాయని చెప్పాను కదా ఇందాక. ఆ 11 టర్మ్ లో మనకి మిడిల్ టర్మ్ వచ్చేసి 6th టర్మ్ అనమాట. అంటే ఆ 6th టర్మ్ మనం కనుక్కోవాలి. ఇప్పుడు r వాల్యూ ఎంత అవుతుంది మరి, అలా 6th టర్మ్ అంటే తగ్గండి, దానికంటే ఒకటి ఎంత అవుతుంది 5. అంటే మనము 5 అనేది r. ఇప్పుడు 6th టర్మ్ కనుక్కోవాలి కాబట్టి మళ్ళీ ఏ టర్మ్ కనుక్కొని మళ్ళీ ఈ ఫార్ములాకి వెళ్ళాలి. t r ప్లస్ 1 కదా, r ఎంత 5 ప్లస్ 1. అవునా, 5 ఎక్కడి నుంచి వచ్చింది, t6 ఇక్కడ. అంటే ఆ 11 టర్మ్ లో మనకి మిడిల్ టర్మ్ 6th టర్మ్. 6th టర్మ్ కాబట్టి ఇప్పుడు 6th టర్మ్ ఆన్సర్ కనుక్కోవాలి మనం. మిడిల్ టర్మ్ 6th టర్మ్ అయింది, దాని ఆన్సర్ కనుక్కోవాలి మనం. దాని ఆన్సర్ ఏమవుతుంది మనకి, దానికి 6th టర్మ్ ఆన్సర్ కనుక్కోవాలి. అంటే r వాల్యూ ఏమవుతుంది, దానికంటే తగ్గుతుంది. ఇందాక ఫస్ట్ ప్రాబ్లమ్స్ చేసాం కదా, అలాగనే ఏ టర్మ్ తెలియదు, ఇక్కడ కనుక్కొని చేస్తున్నాం. అక్కడ టర్మ్ తెలుసు, ఏ టర్మ్ కనుక్కోమన్నారో చేసేసినాం. ఓకే ఈక్వల్ టు NCR. n అంటే ఎంత మనకి 10c, r వాల్యూ ఎంత 5 ఇంటూ a ఎంత x/3 హోల్ పవర్ ఆఫ్ n మైనస్ r. n ఎంత మనకి 10 కదా, 10 మైనస్ r వాల్యూ ఎంత 5. ఓకే ఇంటూ b పవర్ ఆఫ్ b ఎంత మనకి 9y హోల్ పవర్ ఆఫ్ r. r వాల్యూ ఎంత 5. ఓకే ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే చాలు. t6 ఇగో 6th టర్మ్ 10c5. ఓకే 10 లో 5 పోతే 5 x/3 హోల్ పవర్ ఆఫ్ 5 ఇంటూ 9 హోల్ పవర్ ఆఫ్ 5. ఓకే చాలు అంతే. ఓకే నోట్ డౌన్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 7.8 లో 9th క్వశ్చన్ లో 7th క్వశ్చన్. ఇది చాలా ఈజీ, ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఎలా చేసామో 9th క్వశ్చన్ లో అలాగనమాట. ఓకే ఇక్కడ చూడండి, గివెన్ ద అంటే ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ మనకి 4th టర్మ్ అనుకోవాలి. మొత్తం ఎన్ని టర్మ్స్ ఉంటాయి ఇందులో, 12 ప్లస్ 1 13 టర్మ్స్ ఉంటాయి. ఆ 13 టర్మ్స్ లో 4th టర్మ్ ఏమొస్తుంది, ఫస్ట్ క్వశ్చన్ ఎలా చేస్తాం అలాగనే. గివెన్ ద 9th క్వశ్చన్ లో ఓకే x మైనస్ 2y హోల్ పవర్ ఆఫ్ 12 కదా. ఏ వాల్యూ ఎంత x, b వాల్యూ ఎంత మైనస్ 2y, మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డినోట్ చేయాలి. n వాల్యూ ఎంత 12. ఇక్కడ r వాల్యూ కనుక్కోవాలి కదా మనం, ఏ టర్మ్ కనుక్కోవాలనుకుంటే ఈ ఫార్ములా. ఇంకా ఇప్పుడు ఇవి కాదు, మనకి మిడిల్ టర్మ్ అన్నప్పుడు మాత్రమే ఈవెన్ నంబర్ అయింది అనుకో ఇది, దీని తర్వాత అప్లై చేసిన తర్వాత ఏ నంబర్ వస్తుందో మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి.
మనకి ఆడ్ అయినప్పుడు ఇది. ఓకే క్లియర్. ఆర్ వాల్యూ మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎన్నో టర్మ్ కనుక్కోమంది, 4th టర్మ్ కదా, దానికంటే ఒకటి తగ్గియండి, ఆర్ వాల్యూ 3 అవుతుంది. ఓకే క్లియర్. ఫార్ములా అప్లై చేద్దామా, 4th టర్మ్ అంటే ఇక్కడ అప్లై చేద్దాం. r ప్లస్ 1, r ఎంత మనకి 3 కదా, 3 ప్లస్ 1 ఈక్వల్ టు NCR, n ఎంత మనకి 12c, r వాల్యూ ఎంత 3 ఇంటూ a ఎంత మనకి x n మైనస్ r, n మైనస్ r, n ఎంత 12 మైనస్ r వాల్యూ ఎంత మనకి 3 కదా, 3 ఇంటూ b ఎంత మైనస్ 2y r వాల్యూ ఎంత 3. సబ్స్టిట్యూషన్ చేస్తే చాలా బాగా అంతే. 3 ప్లస్ 1 4, మనకి దీని ఆన్సర్ ఇంకా చాలా పెద్ద వస్తుంది కాబట్టి మనకు అక్కర్లేదు. ఇంటూ x పవర్ ఆఫ్ x, ఇక్కడ చూడండి 12 ఒకళ్ళ 3 పోతే 9. ఓకే తర్వాత మైనస్ 2y హోల్ పవర్ ఆఫ్ 3. ఓకే వాల్యూస్ ఈ మైనస్ ని ఫస్ట్ తెచ్చుకోండి, 12c3, ఇక్కడ చూడండి 2 క్యూబ్, నంబర్లన్నో పక్కకి, x పవర్ ఆఫ్ 9 y పవర్ ఆఫ్ క్యూబ్. చూడండి ఏం చేశాను, మైనస్ అనేది ముందరకు తెచ్చుకున్నాను, x పవర్ ఆఫ్ 9 y పవర్ ఆఫ్ 3, అంటే ఈ క్యూబ్ అనేది రెండింటికి అప్లై చేశాను, 2 క్యూబ్ y క్యూబ్. ఇంకా వేరియబుల్స్ అన్ని మనకి లాస్ట్ లో ఉండాలి కదా, అప్లై చేసేసాను, అంతే ఆన్సర్. ఓకే స్టూడెంట్స్ నోట్ డౌన్. 9th క్వశ్చన్ లో 8th ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం, రైట్ ద 13th టర్మ్ ఇన్. అంటే మనకి దీంట్లో అంటే మొత్తం ఎన్ని టర్మ్స్ వస్తాయి, దీన్ని బైనోమియల్ థీరం ప్రకారం ఎక్స్పాండ్ చేస్తే 18 ప్లస్ 1 19, అంటే ఆ 19 టర్మ్స్ లో 13th టర్మ్ ఏమొస్తుంది అనేది క్వశ్చన్. ఓకే సేమ్ ఇదే ఫార్ములా, a ఈక్వల్ టు ఎంత 9x, b వాల్యూ ఎంత చూడండి, మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డినోట్ చేయాలి, మైనస్ 1/2 రూట్ x, n వాల్యూ ఎంత, n అంటే పవర్ కదా, పవర్ ఎంత ఉంది 18. ఇక్కడ ఎందుకు బ్రదర్ x ఈక్వల్ నాట్ ఈక్వల్ టు 0 అంటున్నారంటే, మనకి ఇక్కడ x బదులు ఒకవేళ 0 అనుకుంటే, నువ్వు ఒకవేళ అనుకుంటే అది మనకి అంటే రాంగ్ ఆన్సర్ అనేది వస్తుంది. అంటే మనకి ఇప్పుడు 0 ఇక్కడ అప్లై చేసాము, రూట్ 0 0, అంటే 3 ఇంటూ 0 0, 1/0 మనకి నాట్ డిఫైన్డ్ అవుతుంది కదా. అంటే ఇంకా అంటే ఆన్సర్ అని 9, ఇక్కడ x బదులు 0 అప్లై చేస్తే 9 ఇంటూ 0 0, అంటే ఇంకా ఏ టర్మ్ అనేది ఉండదు. ఉండనప్పుడు మనం ఇంకా ఎందుకు ఏ టర్మ్ కనుక్కోవాలా, ఒకవేళ నువ్వు 0 అనుకుంటే అప్పుడు ప్రాబ్లం ఏమవుతుందో అనేది ఇక్కడ. కాబట్టి 0 అనేది వాళ్ళు ఎందుకు ఇస్తారంటే 0 కాకుండా ఉంది చూడండి అని అర్థం అనమాట. x వాల్యూ అది 1 అవచ్చు 2 అవచ్చు, మైనస్ నంబర్లు కూడా వచ్చు, చెప్పలేము కదా. అందుకు వాళ్ళ అలా ఇవ్వడం జరుగుతుంది, అంతే, ఏం లేదు, దాని గురించి ఏం పెద్ద పట్టించుకోకర్లేదు. r వాల్యూ ఎంత, ఇది n కదా, n వాల్యూ 18, r వాల్యూ ఎంత మనకి ఎన్నో టర్మ్ కనుక్కోమని 13, దానికంటే ఒకటి తగ్గియండి 12, అంటే r వాల్యూ 12. ఇంకా ఫార్ములా ప్రకారం అప్లై చేస్తే అయిపోయి, చాలా సింపుల్ గానే ఉంది. t r ప్లస్ 1 అంటే 12 ప్లస్ 1 ఈక్వల్ టు NCR, n ఎంత 18c, r వాల్యూ ఎంత 12 ఇంటూ a వాల్యూ ఎంత 9x హోల్ పవర్ ఆఫ్ n మైనస్ r, n అంటే ఎంత 18 మైనస్ r వాల్యూ 12 ఇంటూ b పవర్ ఆఫ్ r, b వాల్యూ ఎంత చూడండి మైనస్ 1/√3x హోల్ పవర్ ఆఫ్ r 12. ఓకే 12 ప్లస్ 1 13, చూడండి 13 టర్మ్ వచ్చేసింది, మనకు కావాల్సిన 18c 12 ఇంటూ 9x హోల్ పవర్ ఆఫ్ 18 లో కల్లా 2 పోతే మనకి 8 లో కల్లా 2 పోతే ఏమవుతుంది 6 అనేది ఉంటుంది, 6 ఇంకా మైనస్ 1/√2x హోల్ పవర్ ఆఫ్ 12, అంతే ఆన్సర్, ఏం చేయక్కర్లేదు. మళ్ళీ వాటిని అప్లై చేసి ఇంకా పవర్లు ఎక్కువ అనేది వాల్యూ రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్ నో డౌన్. ఓకే స్టూడెంట్స్ బైనోమియల్ థియరమ్ లో ఎక్సర్సైజ్ 7.a లోని సెక్షన్ 1 లో లాస్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ మనం ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ని ఎక్స్పాండ్ చేస్తే ఎన్ని టర్మ్స్ వస్తాయి, ఇందాక నుంచి నేను అదే ముత్తుకుంటున్నది, మనం పవర్ ఎంత ఉందో దానికంటే ఒకటి కలపండి అన్ని టర్మ్స్ వస్తాయని ఇలా చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇదే క్వశ్చన్ అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏం చాలా సింపుల్ ఉంటుంది, ఏం పెద్ద చేయాల్సిన అక్కర్లేదు. 3a/4 ఏమన్నా మనకి 1 మార్క్ రానికి అవకాశం ఉంటే రావచ్చు, 2/9. ఓకే అసలు ఏంది చెప్తున్నాను. ఇఫ్ మనము దాంట్లో చెప్పడం జరిగింది. ఓకే పవర్ కంటే చాలా సార్లు చెప్పినాను ఈ వీడియోలో కూడా, పవర్ ఎంత ఉందో అంతకంటే ఒక టర్మ్ ఎక్కువ వస్తుంది.
ఇఫ్ ద పవర్ ఈస్ n పవర్ ద నంబర్ ఆఫ్ టర్మ్స్ n ప్లస్ 1. ఇప్పుడు పవర్ ఎంత ఇక్కడ చూడండి, n వాల్యూ ఎంత మనకి 9. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఓకే, నంబర్ ఆఫ్ టర్మ్స్ అయింది మనకి n ప్లస్ 1 ఈక్వల్ టు n ఎంత మనకి 9 ప్లస్ 1 10, అంటే మొత్తము 10 టర్మ్స్ అన్నమాట. ఓకే, అంటే దీని వల్ల మనము బైనామియల్ థీరం ప్రకారం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే, అంటే ఫార్ములా ప్రకారం అప్లై చేసుకుంటూ వెళ్తే మొత్తం 10 టర్మ్స్ వస్తాయి. అంతే, ఆన్సర్ అయిపోయింది. రెండోది ఇది కూడా అంటే ఇది ఆన్సర్, ఇది రెండింటికి ఒకటే. 3p ప్లస్ 4q హోల్ పవర్ ఆఫ్ 14. ఇప్పుడు వీటికి ఎన్ని టర్మ్స్ వస్తాయి చెప్పండి ఆన్సర్. సారీ చెప్పండి అంటున్నా. ఓకే, 14 ప్లస్ 1 చేస్తే ఎంత వస్తుంది 15, అంటే 15 టర్మ్స్ ఉంటాయి ఇంకా అందులో. ఓకే, కామెంట్ చేయండి. ఓకే, 15 నేనే చెప్పాను కదా, అక్కర్లేదు. n ఈక్వల్ టు n ఎంత మనకి 14. n అంటే ఏంది పవర్, గుర్తుపెట్టుకోండి. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఈక్వల్ టు n ప్లస్ 1. n ఎంత మనకి 14 ప్లస్ 1 మొత్తం 15 టర్మ్స్. అర్థమైందా? అంటే దీని కానీ మనం బైనామియల్ థీరం ప్రకారం ఎక్స్పాండ్ చేస్తే 15 టర్మ్స్ వస్తాయి. ఓకే స్టూడెంట్స్, అంతే. ఇంకా దీంతో ఎక్సర్సైజ్ 7.a లోని సెక్షన్ 1 కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 7.a లోని సెక్షన్ 2 అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, నో డౌట్.